ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో బీసీలు మెరుపు ధర్నాకు దిగారు. తెలంగాణ ఆంధ్ర భవన్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు. కేంద్రం బీసీ వ్యతిరేక వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా జరిగే జనగణనలోని బీసీ కుటుంబాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. కేంద్ర గెజిట్ లో బీసీ కుటుంబాలను లెక్కించాలని లేకపోవడం బీసీలను నమ్మించి వంచడమేనని మండిపడ్డారు. బీసీ కులగణనపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ పెట్టాలని, బీసీ బిల్లుపై అడగాల్సిన రాహుల్ గాంధీ అడగడం లేదు, చేయాల్సిన మోదీ చేయడం లేదని విమర్శించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు బీసీ వ్యతిరేకులేనని మండిపడ్డారు. సంవత్సర క్రితం ఇదే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశమంతా హర్షించడం, స్వాగతించడం. కానీ కేంద్ర ప్రభుత్వం జీవోలు ఒక తీరుగున్నాయి, అదేవిధంగా చేతలు ఒక తీరుగున్నాయి. బీసీ రిజర్వేషన్ పెంచాలని ప్రైవేట్ బిల్లు పెట్టడం లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులగణనలో కుటుంబాలు లెక్కించాలని రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే గారు, ఈ ఇద్దరు కూడా అడగడం లేదు. అడగాల్సిన వాళ్ళేమో నోరు మూసుకున్నారు. చేయాల్సిన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చేయడం లేదు. అందుకోసమే మా ఉద్యమం అడగాల్సిన ప్రతిపక్షం అడగాలి, చేయాల్సినటువంటి అధికార పక్షం చేయాలి. దానికోసం మేము ఢిల్లీని వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్ నెరవేరే వరకు కేంద్ర మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి కేంద్రం మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం. కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ ఏర్పాటు చేసి, జేఏసీ ద్వారా ఉద్యమాలు ఉధృతం చేసి, జాతీయ రహదారులు దిగ్బంధం చేసి, అవసరం అనుకుంటే భారత్ బంద్ అయినా చేపట్టి మా హక్కులను సాధించుకుంటామని చెప్పి సందర్భంగా